మత్తు వదలరా 2 నాకైతే మాత్రం సినిమా చాలా నచ్చింది. ఈ సినిమా చూడక ముందు నాకున్న థాట్ ప్రాసెస్ ఏంటంటే నవ్వించండి, సింపుల్ నవ్వించండి. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ మినిట్ నుంచే మళ్ళీ ఆ మత్తు వదలరా వరల్డ్ నేను వెళ్ళిపోయినారా. ఇట్ వాస్ కేక్. నాకు హ్యాపీ బర్త్డే అంత ఎక్కల టెక్నికల్ చెప్పాలంటే ఒక్కలా ఉంటది. ఎటో తీసుకెళ్లిపోతాడు సినిమాని, అవసరం లేనట్టు కావాలని కుక్కినట్టు ఉంటాయి అనమాట జోక్స్ అండ్ ఎవ్రీథింగ్. అవి ఎక్కువ అట్లాంటిది అదే బాధతో అదే టెన్షన్ తో మళ్ళీ మత్తు వదలరా అలానే ఉంటది అనుకున్నా. మత్తు వదలరా ఈజ్ మత్తు వదలరా చాలా బాగా చూపించారు. ఏది మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా గానీ సత్య వస్తాడు, సెక్సీ సైరన్ సత్య. టోటల్ గా రెనసాన్స్ రా సత్య, రెనసాన్స్ లో బతుకుతున్నాం అని చేసేదే సెలెక్టివ్ సినిమాలు చేస్తాడు. చేసిన దాంట్లో కూడా చించ అవతల పడేస్తాడు. మిస్టర్ బచ్చన్ మొత్తం కూడా నాకు అసలు బొక్క కూడా నచ్చలేదు. సత్యది ఒకటే ఒక సీన్ ఉంటుంది సినిమాలో, పాత పాటలు పెడతాడు అలా మావా అని చెప్పేసి పాత పాటలు పెట్టుకుంటాడు. ఆ పాట వస్తుంటే సత్య ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు మైండ్ పోతూ ఉంటది. అక్కడ కూడా సేమ్ ముంచే సీన్ ఉంటది, ఈ స్పిట్స్ అవుతుంది డ్రింక్ ఈ సినిమాలో. అది హైలైట్ గ్రీన్ టీది అసలు. అది కాదు, కొన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు, ఓకే ఇక్కడ ఈ సత్య ఈ కామెడీ చేస్తాడేమో అని అనుకుంటావు. ఇక్కడ అసలు లిటరల్లీ గ్రీన్ టీ అని చెప్తాడు, విత్ హనీ అంటాడు, అన్ని అంటాడు. టేస్ట్ చూసి చచ్చిపోయిన బాబా చూసిన తర్వాత మాత్రం ఇట్లేదో తీసుకుంటుందా అసలు అవుట్ ఆఫ్ నోవేర్ వస్తుందా. అక్కడ సీరియస్ సిచ్యువేషన్ జరుగుతూ ఉంటది. కరెక్ట్ గ్రీన్ టీ ఇచ్చి అక్కడ నువ్వు తుప్పుకొని వచ్చిన తర్వాత చచ్చిపోయినా నేనైతే మాత్రం అట్లాంటి ఎన్ని జోక్స్ ఉన్నాయో. మళ్ళీ శ్రీసింహ కూడా చాలా బాగా చేసిండ్రు సినిమాలో. చాలా ఆయన నేను అంత ఎక్స్పెక్టేషన్ లేదు కానీ మత్తు వదలరా రీవాచ్ చేసినప్పుడు అంటే ఫస్ట్ పార్ట్ ఆయన పర్ఫార్మెన్స్ చాలా హెల్ప్ అయింది సినిమాకి. అండ్ దీంట్లో ఇంకా బాగా హెల్ప్ అయింది. హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ సత్య డాన్స్. నేను ఇక్కడ ఒకటి చెప్తా, థింక్ ఎవరు పట్టించుకోలేదు, ఇంకెవరు పట్టుకోలేదు. ఆ డాన్స్ ఫస్ట్ పార్ట్ లో వాళ్ళు డిలీటెడ్ సీన్ అన్నట్టు వాళ్ళు డాన్స్ రికార్డ్ చేశారు. మీరు గమనిస్తే మత్తు వదలరా ఎండింగ్ లో మీకు టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ గెటప్ తోటి డాన్స్ చేస్తున్నట్టు మనకి చూపిస్తారు. ఆ షాట్ ని వీళ్ళు వాడిన విధానం మాత్రం నాకు మత్తిపోయింది. ఒకటి సత్య డాన్స్ చేసిండు, ఒక ఆసమ్ అనిపించింది. సీన్ కి నవ్వు వస్తుంది, ఆసమ్ అనిపిస్తుంది. సినిమా మొత్తంలో కూడా అందరు ఎగిరి నవ్వుతున్నారా. ఐ వాచ్ ఇట్ మల్టీప్లెక్స్. జనాలు అసలు సీట్లలో ఉండట్లేదు, చింపవతలేసిన సీన్. ఒరిజినల్ గా ఈ సినిమాకి ప్లాన్ చేయలేదు ఇంకా, కానీ వీళ్ళు వాడిన విధానం మాత్రం అమ్మ బాబాయ్ అట్లాంటి ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. బట్ స్టిల్ సినిమాలో బొక్కలు ఉన్నాయి. బొక్కలు మాట్లాడకపోతే ఎట్లా అంటే నేను కూడా చెప్తారా సింపుల్ గా. ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్యారెక్టర్ అభి క్యారెక్టర్ ఏదైతే ఉందో, అగస్త్య క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ లేని లోటు ఈ సినిమాలో చాలా గట్టిగానే ఉంటుంది, బాగా ఉంటుంది. ఈవెన్ ఫరియా లైక్ కుడెంట్ ఫిల్ ఇట్. ఫరియా క్యారెక్టర్ టెక్నికల్ చెప్పాలంటే అంత సిగ్నిఫికెంట్ రోల్ అంటూ కాదు, జస్ట్ ఇది వీళ్ళకి ఏదో జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎక్కువ తప్ప. ఆ క్యారెక్టర్ ఏదైతే అభి క్యారెక్టర్ ఉందో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అదే ట్రావెల్ అయితే ఉంటది. ఈవెన్ వీళ్ళు హెల్యూసినేషన్ ఎపిసోడ్స్ అవన్నిటి కూడా అభి చాలా గట్టి కూర్చుంటాడు అనమాట వీళ్ళకి ఫ్రెండ్ గా. తర్వాత మనకి ఎప్పుడైతే ట్విస్ట్ రివీల్ అయిందో మతి పోతది. అది దీనిలో లోటు తెలిసింది అన్నట్టు. ఎప్పుడైతే ఫరియా క్యారెక్టర్ ఇదంతా చేసింది ఫరియానా అని చెప్పేసి ఒక రివల్యూషన్ వచ్చినప్పుడు నాకు లిటరల్ గా అంత ఎక్కలేదు. లైక్ అభి లెవెల్ ఇంపాక్ట్ అయితే కాలేదు. ఇంకో బొక్క ఏంటంటే రోహిణి గారి క్యారెక్టర్ ఏదైతే ఆర్క్ ఉందో, ఇట్ ఫెల్ట్ సో అండర్ డెవలప్డ్. అర్థం కాలేదు, సడన్ గా వచ్చేస్తుంది. అదేందో అంతసేపు జరిగిన సినిమాకి ఈమెకి జనాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పేసి రాసిన ట్విస్ట్ అనిపించిందా. నువ్వు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ పెట్టినావు కరెక్టే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్లస్ ఆల్సో ఇది సెట్ అవుతా అని చెప్పేసి తీసుకున్నావు, నాకు అర్థం కాలేదు. కానీ ఆ సక్సేనా అండ్ ఆల్సో రోహిణి గారి ఆర్క్ అంతా కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది నాకు. సినిమా సడన్ గా సీరియస్ అయిపోయింది, సడన్ గా సీరియస్ అయిపోయింది ఒకటేసారి. ఆ పాయింట్ బాగుంది. ఇప్పుడు జనరలైజేషన్ సెక్షువల్ బ్లాక్ మెయిల్ ఒకటి, అది చాలా సీరియస్ మ్యాటర్, చాలా రెలవెంట్ కరెక్టే. అంతసేపు జోకులు జరుగుతా ఉంటే సడన్ గా సీరియస్ అయిపోయింది సినిమా. ఏంటి సడన్ గా ఇట్లా అయిపోయింది అని ఫీలింగ్ అయితే వచ్చింది. తర్వాత మళ్ళీ సత్య వచ్చిండు, మళ్ళీ నవ్విచ్చిండు, స్టార్ట్ అయిపోయింది. తేజస్వి తోట క్యారెక్టర్ ఎక్స్టెన్షన్ చేశారు చూడండి, దాన్ని చాలా కంఫర్టబుల్ గా చేశారు. అది చాలా బ్రిలియంట్ గా చేశారు. అంటే వాళ్ళకి ఆ టైంలో ఆయన చెప్పారు, యాక్చువల్లీ ఆయన చెప్పారు అంటే మేము ఆల్రెడీ కొంచెం బ్రెడ్ క్రమ్స్ వదిలేసుకొని వచ్చాము ఫస్ట్ ఫిల్మ్ లో, సో దాన్ని మేము యూజ్ చేస్తామని. అండ్ అజయ్ గారి క్యారెక్టర్ ని నీట్ గా తీసుకున్నాం. అంటే దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫిలిమ్స్ దాంట్లో సినిమా ఖుషి కాకుండా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటే ఆ పర్టికులర్ సీన్ లో అట్లాగే బిహేవ్ చేసేటప్పుడు చక్కగా తీసుకొని షార్ట్ పెట్టుకున్నాడు. ఈజీగా బిలీవబుల్ అయిపోయాం. అంటే నీకు అర్థమైపోయింది ఫిలిమ్స్ కి ఆర్ యాక్టర్ కి రెస్పెక్ట్ ఇస్తూనే నువ్వు నీ కథను ముందుకు జరుపుకున్నావు. సో అదొకటి బాగా బ్రిలియంట్ అనిపించింది. కానీ అజయ్ క్యారెక్టర్ ని కూడా అండర్ కుక్ చేశారు దీంట్లో. ఆ డ్రగ్ యొక్క కన్వీనియన్స్ చాలా ఎక్కువ యూజ్ చేసుకున్నారు. అంటే వెన్నెల కిషోర్ ఇష్యూలో గానీ అన్నిటి పరంగా సీరియస్ టబు టాపిక్. అండ్ ఇలాంటి టాబు టాపిక్ ఈ ఫిల్మ్ లో ఇంక్లూడ్ చేయటం అనేది అంటే నువ్వు అన్నట్టుగానే సడన్ గా జాన్ రాజ్ అని చెప్పింది, పర్స్పెక్టివ్ అని చెప్పింది. సెకండ్ హాఫ్ అనేది కొంచెం ఇబ్బంది అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే అభి క్యారెక్టర్ ఎందుకు మనకంత ఎఫెక్ట్ అంత
పేలింది ఎందుకంటే నీకు మత్తు వదలరా ఫ్రమ్ ద రైట్ బిగినింగ్ ప్రతి 20 minutes కి నీకు ఒక ట్విస్ట్ టర్న్ ఏదో ఉంటుంది. అంటే క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో ఆడియన్స్ కూడా అలా బిహేవ్ చేస్తారు. ఓరి అమ్మ ఏంట్రా ఇది 401 కి 501 కి జరిగే రియాక్షన్ గానీ, సీసీ కెమెరా రియాక్షన్ గానీ, డెడ్ బాడీ రియాక్షన్ గానీ, వాటర్ ఎఫెక్ట్ రియాక్షన్ గానీ ఆడియన్స్ కూడా రియాక్ట్ అవుతారు. దాంతో పాటు ఓరి అమ్మ బాగుందిరా అని. దీంట్లోకి వచ్చేసరికి ఏమైందంటే సెకండ్ హాఫ్ మొదలయ్యేసరికి నీకు ఇప్పుడు అభిది ఎలాగైతే భారీ ట్విస్ట్ జరిగిందో అది సెకండ్ హాఫ్ నుంచి నిదానంగా మొదలవుతూ ఉంటది. అంటే వీళ్ళు ఫ్రేమ్ చేయబడుతున్నారు, దాంట్లో కూడా లిటరల్లీ ఇంటర్వెల్ తర్వాత నుంచి ఫ్రేమ్ చేయబడుతున్నారని అర్థం అవుతుంది. కానీ నీకు అప్పటికి ఫ్రేమింగ్ అని అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయాడంటే వీడు ఇప్పుడు మత్తులో ఉన్నాడు, వీడు మత్తులో ఏమన్నా చేశాడా అని అనుకోవచ్చు. దీంట్లో మళ్ళీ వీళ్ళు క్లబ్ నుంచి కార్ లోనే నిద్రపోతారు చూడు ఒక నైట్. ఆ నైట్ ఏం చేశారు అన్నది నేను దాన్ని యూజ్ చేసుకుంటారు అనుకున్నా ఫస్ట్. కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేశారు? ఓన్లీ ఒక్క షాట్, సీసీ కెమెరా షాట్ కోసం దాన్ని వాడారు. రోహిణి గారి క్యారెక్టర్ పూర్లీ డెవలప్డ్, అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఆమె ఇచ్చిన రీజన్స్ అంటే ఎవరేమనలేరు ఆ రీజన్స్. లాస్ట్ మినిట్ లో చెప్పేసినట్టు చెప్పేసి చెప్పారు. సునీల్ గారి క్యారెక్టర్ కూడా చాలా అండర్ కుక్డ్, స్కోప్ కూడా చాలా లిమిటెడ్ స్కోప్ ఇచ్చింది. If it's a fucking comedy film and Sunil is in this film, I expect a good comedy from him. సత్య గారు చింపేశారు, సత్య పేకాట్ ఆడేసిండు. ఓ సునీల్ అసలు చెప్తున్నా జనరిక్ లైన్స్ కూడా బాగాలేదు ఆయనకి. ఈ మధ్యలో గమనిస్తున్నా కదా, ఎవరు అన్నారు ఒక సినిమాలో అంటే రావు రమేష్ అంటాడు అనవసరంగా హీరో అయిపోయింటారా, కామెడీ మిస్ అయిపోతుందని చెప్పేసి. ఈ సినిమాలో నాకు అనిపించింది. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని అంతే, ఈవెన్ పేరెంట్ రామ్ వచ్చిన హరూమ్ హరల్లో కూడా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ సమ్ కామెడిక్ లైన్ ఇక్కడ. ఎందుకంటే లైక్ సునీల్ గారి స్ట్రెంత్ వదిలేసి మిగతా వాటి ఎలివేషన్ అవన్నీ జనరల్ గా అందరూ చేస్తున్నారు కదా, సునీల్ ఎందుకు చేస్తున్నాడు? ఇట్లాంటిది మత్వదల డైరెక్టర్ చేతిలో పడ్డప్పుడు ఐ ఎక్స్పెక్ట్ కామెడీ ఫ్రమ్ హిమ్. ఎక్కలేదు, ఒక్క డైలాగ్ ఎక్కలేదు. ట్రై చేశారు కానీ మరి ఆయన ఎందుకు సరిగ్గా ప్లేస్ చేయలేపారు. ఇప్పుడు చెయ్యరుగానే ఎక్స్ప్రెషన్ పెడతారు చూడు, అది ఏడుస్తున్నట్టుగా ఎవరున్నారు అందరిని చూసుకొని. సో ఇప్పుడు ఆయన చెవులో ఇద్దరు ఇటు వచ్చి ఊతా ఉంటారు చూడు. సో నాకు ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఆఫ్ దిస్ మూవీ ఇస్ ఓర్నా కొడక. ఈవెన్ నేను ఒకటి ఇంటర్వ్యూ కూడా చూసాను అనేది మన డైరెక్టర్ రితేష్ అన్నది విత్ రాగడి. దాంట్లో చెప్పింది ఏంటంటే ఓర్నా కొడక బ్లూ అప్ సో హార్డ్ దే డిడ్ నో వాట్ టు డూ విత్ ఓర్నా కొడక. నాకు అనిపించింది ఎప్పుడైతే సీరియల్ స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచి అర్థం ఓకే వీళ్ళకి అర్థం కాలేదు ఇప్పుడు దీన్ని ఏం చేయాలని. ఓర్నా కొడక అనేది టెక్నికల్ చెప్పాలంటే సినిమాలో ఇక్కడ కూడా సెట్ కాదు, జనరల్ దాన్ని సెట్ చేశారు ఫస్ట్ పార్ట్ లో. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఇప్పుడు లెస్ చేస్తే వేరే సీరియల్ తీసుకున్నాను అనుకో ఎక్కదు. ఓర్నా కొడక వాజ్ అ మ్యాజికల్ మూమెంట్ ఇన్ మత్తు వదలరు. అదే దాన్ని వాళ్ళు రిక్రియేట్ చేయాలని కష్టం. నేను అదే అనుకున్నాను. అందులో కూడా కామెడీ సెట్ అయిందిరా నాకు. ఇప్పుడు ఓర్నా కొడకలో పప్పా వేసుకున్న బట్టలు ఏంటి, ఏ లుంగి, బి లంగా, సి లంగోట, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ చెప్పిన వాళ్ళకి రత్న గారు వేసుకున్న ఉడుం పట్టు చీర బహుమతిగా పడుతుంది. ఎట్లా తింగరి ఆప్షన్స్ అని ఉంటాయి. నాకు ఫస్ట్ అనిపించింది అట్లాంటి చూసినప్పుడు. అయితే కరెంట్ పోయినప్పుడు ఏది ముందు ఆగింది, స్టవ్ ఫోనా, మరి నీకెందుకురా నీ అబ్బా అనేది ఉంటుంది. ఈ సినిమాలో వర్డ్ ప్లే వాడారా, ఇది ఆల్రెడీ ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది రా. ఇంగ్లీష్ లో దీని పదం ఏమో ఉంటది అంటారు చూసారు, డేజ్ ఆఫ్ రాసి ఉంటుంది. ఇది ఏ ఫ్లోర్ రాగానే థర్డ్ ఫ్లోర్ రా, అక్కడ కనబడట్లేదు థర్డ్ ఫ్లోర్ రాసిందని చెప్పేసి అది ఇట్లాంటివి చాలా బాగా అనిపించినాయి. లేక్ వ్యూ లాడ్జ్, ఇట్స్ నాట్ లాడ్జ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాడు కూర్చుంటే అక్కడ రిసెప్షన్ ఒక షేప్ ఉంటది, అది పిక్ పిక్ పెట్టుకునేట అది షేప్ ఉంటది. నాకు ఫస్ట్ కొట్టింది అదే, నాకు అది మస్తు అనిపించింది. మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు గుణసుదర్శన మారుతుంటే అక్కడ కింద ఫోటోస్ చూసుకుంటుంటే మియా ఖలీఫాతో ఒక ఫోటో ఉంటది, ఇటు దిక్కు జానీస్ ఇస్తారు ఫోటో ఉంటది. అలాంటి సుదర్శన్ గారిని దాంట్లో యాజ్ ఎ వాచ్మెన్ గా ఇంత పెర్ మోడ్ లో చూడలేదు, బట్ దీంట్లో మాత్రం అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయాడు అనమాట. ఆయన కెమెరాలు పెట్టాలంటే బడ్జెట్ సరిపోలేదు సార్ అంటే చూడు, సెకండ్ ఫ్లోర్ వరకే పెట్టే థర్డ్ ఫ్లోర్ పెట్టలేదు అంటాడు. పెట్టాం సార్ మేము పెట్టేది బాత్రూమ్ లోనే సార్ అంటే. స్లీవ్ డ్రగ్ వేసుకుంటాడు సత్య, వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయమంటావు అంటే సంకనాకి వచ్చి అంటాడు, నాకపోతా ఉంటాడు చూసినావా, దాట్ ఈస్ ఒకటి. మళ్ళీ ఎప్పుడు వేస్తున్నాడు యేసు మర్యాదగా లొంగిపో అంటే ఆ మర్యాద ఎవరో చెప్తే లొంగిపోతా. ఇట్లాంటి కుళ్ళు జోకులు ఉంటాయి. వాగులే నవరాలు సినిమా చూస్తున్నారు ఆ టైంలో. ఆ క్లైమాక్స్ కాపాడేది కూడా ఈ కామెడిక్ ట్విస్ట్, దాంతో పాటు కొంచెం ఎలిమెంట్స్ గా. సినిమా మొత్తం కూడా గమనిస్తే బానిసత్వం అనే దాని మీద బాగా వెళ్తుంది. లిటరల్లీ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మొత్తం అదే, ఆ స్లేవ్ డ్రగ్ కానీ బ్రో టిఎఫ్ఐ బానిసలు, టిఎఫ్ఐ బానిసత్వాన్ని ఈ లెవెల్ లో చూపిస్తారని నేను అనుకోలేదు. దాన్ని ఎట్లా చూపించినట్టే లిటరల్ గా ఇదే కదా జరుగుతుంది వీటిలో. మీరు ట్విట్టర్ లో కొట్టుకోక లేత నిపనా కొడుకులు ఇక్కడికి వచ్చి కొట్టుకుంటారు ఏంటారా, లిటరల్ గా డైలాగ్ ఉంటుందా, హీరో అన్కాన్షియస్ లో పోయినా గానీ మాకు అనవసరం, మాకు సెల్ఫీలు కావాలి. టిఎఫ్ఐ అంటే ప్రేముంది కరెక్టే, మరీ టాక్సిక్ అయిపోయారు అనే దాన్ని విత్ ఇన్ వన్ సీన్ లో చాలా బాగా చూపించింది. స్లేవ్ డ్రగ్ అనేది వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ప్లాన్ చేశారు, తర్వాత లాస్ట్ వరకు మనకి అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ సిచ్యువేషన్ వచ్చేంత వరకు కూడా ఐ రియల్లీ లవ్డ్ ఈ సినిమాలో. యేసు అండ్ బాబు వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉన్నారా, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. వాళ్ళు పోలీసులు అన్న తర్వాత వాళ్ళకి ఆ స్ట్రెంత్ చూపించారు, నాకు నచ్చింది. ఇప్పుడైతే అజయ్ వచ్చేసి కర్మ లాంచ్ లో మీరు ఇట్లా చేస్తున్నారు, డ్రగ్స్ అవన్నీ దొరికితే
చెప్తున్నాయి అంటే దుబ్బేంట్రా మీరు అంటే చూస్తారు కట్ చేసి ఇక్కడ కట్టేసి అజయ్ కట్టే అది నాకు మస్తు అనిపించింది. లైక్ కొన్ని షార్ట్స్ మస్తు ఉంటాయి. హేమీలు దొరకడం కానీ వీడు పోయి మళ్ళీ లైక్ పోలీస్ అని చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఫెల్ట్ రియల్. ఇంకోటి వీళ్ళ యాక్షన్ ని వుడ్ వేర్ హౌస్ ఏదో ఉంటుంది చూడు దాంట్లో కొడతారు కదా, దాన్ని జస్టిఫై అంటే 2 పెట్టెల్ని పర్ఫెక్ట్ కొట్టారు. ఒకటేంటి వీళ్ళు ఇప్పుడు పోలీసులు దగ్గరగా జస్టిఫై చేయడానికి వీళ్ళు మంచి యాక్షన్ కూడా చేయగలరు అని మనల్ని బిలీవ్ చేయడానికి ఆ సీన్ వాడుకున్నారు. మనం బిలీవ్ చేసాం. ఆ తర్వాత దాని పరంగా డ్రామా అంతా బాగానే వాడారు. ఆ తర్వాత ఎప్పుడైతే జీవన్ చెప్తాడో చెప్పినప్పుడు దానికి మళ్ళీ జస్టిఫికేషన్ అన్నాడు, అందుకని అట్లా డ్రామాలో పడ్డారు, డ్రామాటిక్ గా పడ్డారు అని అంటాడు. బట్ స్టిల్ ఈ ఫ్యాన్స్ తో ఫైటింగ్ ఉంటది కదా, లిటరల్ గా రిలేట్ అవుతున్నాం. ఆ సాంగ్ బయటి మస్తు లిరికల్ సాంగ్ బయటికి రాని చాలా వాడుతుంది. దాని దర్శకత్వం అప్పలరాజు సినిమా ఆర్జీవి అప్పలరాజు సినిమాలుగా పబ్లిసిటీ అక్కడ సాంగ్ వస్తుంది చూడు, అట్లా దీన్ని కూడా వాడతారు. నాకు అట్లా అనిపిస్తుంది. మనకి ఫస్ట్ పార్ట్ ఏ లెవెల్ కల్ట్ క్లాసిక్ ఏదో అందరికి తెలుసురా, దానికి ఖచ్చితంగా ఇది మ్యాచ్ చేయలేదని ఫీలింగ్ అయితే గ్యారంటీగా ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా వీళ్ళు ఏదైతే థ్రిల్లర్ పెట్టుకున్నారు, థ్రిల్లర్ ఆస్పెక్ట్ ఏదైతే వీళ్ళు ఇరుకపోతారు దానికంటూ కొన్ని లాజిక్స్ ఉంటాయి, అన్నిటిని 100% ఫాలో అయ్యారు. బీట్ ఆ లాజిక్ వాడైనా కానీ అది నీకు ఎఫెక్టివ్ అనిపించిందా లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ట్ ట్విస్ట్ రివీల్ ఏదైతే ఉందో అది ఎఫెక్టివ్ అనిపించిందా లేదా వేరే విషయం. కానీ ప్రతి దాన్ని లేక ఒక బుల్లెట్ ఉంది, బుల్లెట్ మిస్సింగ్ ఉంది, లేక సేఫ్టీ లాక్ ఆన్ అయ్యి ఉంది. నేను ఫస్ట్ పార్ట్ లో చెప్పినప్పుడు అదే గ్లౌజ్ పట్టుకున్నప్పుడే లైక్ ఒక చేతికి ఏమో గ్లౌజ్ వేసుకుంటాడు యేసు, ఇంకో చేతికి గ్లౌజ్ లేదని చెప్పేసి ఆ ఎల్లో కలర్ బట్ట చుట్టుకుంటాడు. ఒక దగ్గర వీళ్ళు గ్లౌజ్ లేని చేతితో టచ్ చేస్తుంటే ఆగిపోయి మళ్ళీ గ్లౌజ్ ఉన్న చేతితో టచ్ చేస్తాడు. ఇట్లాంటి చిన్న లాజిక్లు ఉంటాయి ఫస్ట్ పార్ట్ లో. దీంట్లో కూడా అట్లాంటివి బాగానే వాడారు నా ఫీలింగ్ అన్నట్టు. నాకు అట్లా అనిపించింది. రూమ్ లో అదే ఎవిడెన్స్ చేరిపోయేదా కాదు బ్రో, రూమ్ లో ఎవిడెన్స్ చేరిపోయేది అది కొంచెం అనిపించింది. కాకపోతే ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫైల్ అనుకుంటా వెంటనే ఓకే ఫైల్ గురించి మళ్ళీ తీసుకొచ్చారు, జస్ట్ ఫైల్ వదిలేయాలి అక్కడ. ఇంకోటి ఆల్ పర్పస్ నైఫ్ అది ఫస్ట్ ఆల్ పర్పస్ నైఫ్ గురించి మాట్లాడినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఎక్స్ప్లెనేషన్ ఆల్మోస్ట్ 90% వరకు మనకి వినిపిస్తారు సత్య ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత నుంచి తగ్గుతా వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు థర్డ్ ఫ్లోర్ వచ్చా ఇది ఆల్ పర్పస్ నైఫ్ అంటే సత్య ఎంత చెప్పినా తక్కువేరా. అండ్ ఆల్సో ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏముండదు, ఎక్స్పీరియన్స్ చేయడమే. ఇంకా పర్టికులర్ డైలాగ్ నాకు నవ్వొచ్చింది అంటే నేను చెప్తే నవ్వరాదు నీకు. ఆ సినిమా చూసినప్పుడు ఆ సీన్ చూసినప్పుడు నీకు నవ్వొస్తుంది. దట్ ఈస్ ద సేమ్ హ్యాపెన్ టిల్లు స్క్వేర్ లో కొన్ని ఉంటాయి. నీకు గునుగుతానంటారు చూసినావా, పొద్దున్నే లేచి వేడి నీళ్ళలో ముడ్డిని కింద పెట్టాలి, అది ఒకటి డైలాగ్ ఉంటుంది. చదువుతా పోతున్నారు ఇట్లా మస్తు నవ్వొచ్చింది. అది ఎప్పుడు మాట్లాడుకోవట్లేదు. కాన్సన్ట్రేషన్ దానికి వెళ్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా, ఆ కాన్వర్సేషన్ అయిపోయిన వెంటనే ఇట్లా నడుచుకుంటూ వచ్చినప్పుడు చదువుతూ ఉంటాడు. ఇది ఎవరు పట్టించుకోరు. నాకు అది ఎక్కింది, అమ్మో బాబోయ్ పిచ్చి అవుతున్నా, నేను ఒక్కనే అవుతున్నా చూస్తుంటా. ఎవరికి ఎక్కలేదా అని ఫీలింగ్ వచ్చింది అక్కడ. నేను చెప్తున్నా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అబీ ఈస్ కమింగ్ బ్యాక్ ఇన్ ద థర్డ్ పార్ట్. యువర్ రివెంజ్ ఉంటుంది అనుకుంటున్నా. చేంజ్ అవుతారా ఖచ్చితంగా, మళ్ళీ ఏదైతే వర్క్ అయిందో అది ఖచ్చితంగా పెడతారు. బట్ డెఫినెట్లీ చేంజ్ ద స్టోరీ అగైన్. దీంట్లో మైనస్ అబీ లేకపోవడం దీంట్లో. సో నాకు తెలిసి లైక్ అది వస్తుంది కాబట్టి ఐ థింక్ ఆ లోటు తీర్చేస్తారు. బట్ ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఇల్లుగా బ్లడ్ కమ్స్ వదులుకొని ఉంటారు. సో చూద్దాం. ఇష్యూస్ ఉన్నాయంటే నాకు పట్టించుకోలేను ఏదో మాత్రం ఇష్యూస్ ని. ఐ హ్యాడ్ అ బాల్, నేను నవ్వుతూనే ఉన్నా. వెళ్ళి చూడండి అందరూ, థియేటర్ కి వెళ్ళి చూడండి. మంచి సినిమాలు రావట్లేదు అంటారు, వచ్చినప్పుడు అయితే మాత్రం చూడకపోతే కష్టమే. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఫెంటాస్టిక్ టైం. చండాలం సినిమాలు వచ్చినాయి 2, అవి కాకుండా మీతో కూడా మస్తు అనిపించినాయి. 35 I had fun man, seriously. I గాని కమిటీ కుర్రాలు అండ్ ఆల్సో సరిపోతే శనివారం. I had a fantastic time in సరిపోతే శనివారం. ఇప్పుడు